ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లు భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టు దిగారు. సోమవారం నుంచి మొదలవుతున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరు కానున్నారు. తొలి రోజు సభలో జరిగే గవర్నర్ ప్రసంగానికి వీరంతా హాజరవనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 11 సీట్లు లభించిన విషయం తెలిసిందే. దానివల్ల ప్రతిపక్ష హోదాను జగన్ కోల్పోయారు. అయినా విపక్ష హోదా కోసం ఇన్నాళ్లుగా ఆయన వాదిస్తూనే ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకి వెళ్లడం లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వంపై సంధించే ప్రశ్నలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని ఇటీవల జగన్ హోంకరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ నిబంధనల ప్రకారం వరుసగా 60 రోజులు ఏ కారణం లేకుండా సమాచారం ఇవ్వకుండా నిరవధికంగా సభకు గైర్హాజరైతే సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అధికారికంగానే స్పష్టం చేశారు. శాసనసభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయితే ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ భావించారో ఏమో గానీ అనూహ్యంగా ఇప్పుడు వెనక్కి తగినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు హాజరవుదామంటూ శనివారం జగన్కు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు జగన్ తలూపారు. అయితే శాసనసభ సమావేశాలకు ఎంతకాలం జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరవుతారనేది మాత్రం స్పష్టత లేదు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం తర్వాతే వేరే కార్యకలాపాలు లేకుండా సభ ఆ రోజుకు వాయిదా పడుతుంది. తిరిగి మంగళవారం సమావేశమవుతుంది. మరి జగన్ ఎమ్మెల్యేలు తొలి రోజు మాత్రమే వస్తారా, లేక బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతారా అనేదైతే తెలియాల్సి ఉంది. కాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు తీరును శాసనసభలో మేము నిలదీస్తామంటున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. కాగా ఆదివారం బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్ చేరుకుంటారు. ఆ వెంటనే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో ఆయన సమావేశమవుతారు. ఈ సమావేశంలో అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యేది ఆయన స్పష్టతనిస్తారని వైసీపీ ముఖ్య నేతలు అయితే చెబుతున్నారు.